దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియదేవుని బిడ్డల ఉదయకాలమే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము. ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డల మీ అందరూ బాగున్నారా? ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ ధైర్యంగా దీవించబడుతున్నారా? దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? పరిశుద్ధులైన గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు ఎదురు వచ్చి, అయ్యా మేము నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి యేసు ఉన్న ధోనిలు, యేసు సువార్త నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తు శిష్యులు దోణి ఎక్కి వారు వెళ్తూ ఉన్న సమయంలో యేసు ఉన్న దోణికు అలల చేత ఆ దోణి కొట్టబడడం చేత ఆ దోణి భయంకరమైన ఉగ్రతకు మరి గురి అయినప్పుడు ఆ శిష్యులు అంటున్నారు, అయ్యా ఈ అలల చేత మేము చాలా భయమైపోతుంది, భయం లేదా, మేము అలల చేత కొట్టుమిట్లాడుతూ ఉన్నామని యేసుక్రీస్తు ప్రభుని లేపినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేచి మాట మాత్రం సెలవు, ఆ యొక్క ఒక్క మాటతోనే సెలవు ఇవ్వగానే ఆ యొక్క అలలన్నీ కూడా సముద్రం మిక్కిలిగా నిమ్మడమైనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డగా ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుణ్ణి కలిగిన మన కుటుంబంలో కూడా శ్రమలు, శోధనలు, వ్యతిరేకతలు, నష్టంలో వచ్చినప్పుడు యేసును నువ్వు లేపగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు బయటకు తీసుకుని రాగలిగితే ఆయన ఒక్క మాట ద్వారా ఎక్కడికక్కడ సమస్యలన్నీ నిలిచివేయగలుగుతుంది. దేవుని బిడ్డరా, అందుకని ప్రార్థన ద్వారా దేవుని బయటకు తీసుకొద్దాం, ప్రార్థన ద్వారా దేవుని ముందు పెడదాం, ప్రార్థన ద్వారా దేవునికి సమస్యను అప్పగిద్దాం. ఉదయకాలంలో లేచి ప్రార్థన పూర్వకంగా మీకున్న సమస్యలన్నీ దేవునికి అప్పగిస్తూ ఉండగానే దేవుడు మీ పట్ల కార్యం చేస్తూ మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి శిష్యులు భయభ్రాంతులు అయినప్పుడు యేసును లేపినట్టుగా మీ జీవితంలో కూడా దేవుని ముందు పెట్టుకుని దేవుడికి సమస్తం అప్పగిస్తూ విజయవంతమైన జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు పంపిస్తున్న బలమైన వాక్కును బట్టి మీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు? ప్రతి బిడ్డలు ధైర్యంతో లేవనెత్తబడాలి, నిన్ను లేపాలయ్యా. ప్రతి విషయంలో నీకు సమస్తం అప్పగించి నీవేంటో సమస్తానికి తెలియచేయనట్లుగా, ప్రకాశించినట్లుగా ఒక్కొక్కరిని లేవనెత్తి నీ కృప చూపించండి. వారి సమస్యల్లో, కష్టంలో, కరువులో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, ప్రతి విషయంలో ప్రభా నీవే వారికి ముందుగా ఉంటూ నీ నామాన్ని మహిమ తెచ్చుకుంటూ నీవే గొప్ప దేవునిగా వారి జీవితంలో నిలబడమని, ఈరోజు బాండేజ్ మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెన శుభములు ప్రకటించమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడ్డా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.